అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం నేతలే తనని ఓడించారని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తండ్రి సుగవాసి పాలకొండరాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారాయన. అయితే ఇటీవల తండ్రి మరణించారు. 2 రోజుల క్రితం జరిగిన సంస్మరణ సభలో బాలసుబ్రహ్మణ్యం సోదరుడు హాట్ కామెంట్లు చేశారు. తెలుగుదేశం నేతలే తన అన్నను ఓడించారని ఆరోపించారు. తమకు కార్యకర్తలే ముఖ్యమని, పార్టీ కాదన్నారు ప్రసాద్ బాబు. వచ్చే ఎన్నికల్లో రాయచోటి నుంచి పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. రెడ్డికే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు టీడీపీకి అయితే షాక్ తగిలినట్టుగా కూడా తెలుస్తుంది. అటు టీడీపీ నేత రాజీనామా కూడా ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఎవరైతే రాయచోటి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన టీడీపీ గట్టి షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో సుగవాసి కుటుంబానికి దాదాపు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. సుగవాసి వారసత్వంగా వచ్చినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఇటీవల గత ఎన్నికల్లో రాజంపేట నుంచి ఆయన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పోటీ చేశారు. అయితే దానికి సంబంధించి ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలవడంతో దాని వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారంటూ కూడా ఆయన గతంలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఎన్నికల అనంతరం కూడా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కుటుంబం దానికి సంబంధించి కొంచెం దూరంగా ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా రాజంపేటలో ఉన్నటువంటి కొంత పార్టీల అంతర్గత విభేదాలు, వీటన్నిటికి సంబంధించి కూడా సుగవాసి కుటుంబంతో మిగతా నేతలను కూడా విభేదించడం, వీటితో పాటు చంద్రబాబు అధినేత కూడా సుగవాసి కుటుంబానికి కాస్త ప్రాధాన్యం తగ్గించడంతో వీళ్ళందరూ కూడా గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటే దీనికి సంబంధించి కూడా ఇటీవల సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తండ్రి ఎవరైతే ఉన్నారో సుగవాసి పాలకొండరాయుడు ఇటీవల మృతి చెందారు. ఆయన మహానాడుకు ముందు మృతి చెందడంతో తెలుగుదేశం పార్టీ నుంచి దాని కీలక నేతలు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారిని తమ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఆశించారు. అయితే అలాంటి ప్రక్రియ ఏది జరగకపోవడంతో ఆయన వాళ్ళ కుటుంబం అసంతృప్తిలో ఉన్నాయి. ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజల సూచనల మేరకు మేము తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నామంటూ ఒక లేఖ రాశారు. అయితే దీని వెనక మాత్రం అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో ఒక కొత్త సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో రాయచోటి కేంద్రంగా వీళ్ళకు సుగవాసి కుటుంబానికి చాలా తీవ్ర పార్టీతో చాలా మంచి సంబంధం ఉంది. వీళ్ళు 4 దశాబ్దాల అనుభవం కూడా ఉంది పార్టీలో. రాయచోట్లో కూడా చాలా క్రియాశీలంగా ఎదిగారు. ఎవరైతే సుగవాసి పాలకొండరాయుడు ఉన్నారో దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఎవరైతే పార్టీకి రాజీనామా చేసినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కూడా ఒకసారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. వీళ్ళకు మంచి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే. దీంతో కావడంతో గత ఎన్నికల్లో వీళ్ళు రాయచోటి నుంచి టికెట్ ఆశించినప్పటికీ కూడా వాళ్ళకు కేవలం రాయచోటి నుంచి టికెట్ కేటాయించడం, ఆ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు ఓడించడం, ఇవన్నీ అంశాలు వీటిపై కాస్త కొంతకాలంగా కూడా వీళ్ళు అసంతృప్తిలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇటీవల జరిగిన తన తండ్రి సంస్మరణ సభలో కూడా సుగవాసి ఎవరైతే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన తమ్ముడు ప్రసాద్ బాబు కూడా కొన్ని సంచలన కామెంట్ చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా కార్యకర్తల అభిష్టమేరకే నడుచుకుంటున్నాం, కార్యకర్తల శ్రేయసే మాకు ముఖ్యమంటూ కూడా ఆయన మాట్లాడారు. పార్టీ ఏదైనా సరే వచ్చే ఎన్నికల్లో మాత్రం రాయచోటి నుంచి పోటీ చేసి తీరుతాం, పార్టీ ఏదైనా సరే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తామంటూ కూడా ఆయన సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే రాయచోటి నుంచి కూడా రాయచోటిలో ఇప్పటికే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అక్కడి నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కలిసి కూడా తమను కేవలం రాజకీయంగా అనదొక్కుతున్నారంటూ కూడా గత కొంతకాలంగా వీళ్ళు అంచనాలతో వాపుతున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మాకు పార్టీలో గౌరవం లేని చోట మేము పార్టీలో ఉండడం కుదరదంటూ కూడా వాళ్ళు కార్యకర్తలు చర్చించారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ రోజు రాజీనామా చేయడం కూడా కాస్త అన్నమయ్య జిల్లాలో ఒక సంచలనం అని చెప్పవచ్చు. అఖిల, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అధిష్టానం ఎలా స్పందిస్తూ చూడాలి. మీరు ఆ రాజీనామాను ఆమోదిస్తారా లేదా, లేకపోతే జిల్లా పార్టీ నేతలతో సమన్వయం చేసి మళ్ళీ ఒకసారి బతికించే ప్రయత్నం చేస్తారని కూడా చూడాలి. అయితే వీరు మాత్రం ఖచ్చితంగా రాజీనామాకు కట్టుబడి ఉన్నాం అని చెబుతున్నట్టు తెలుస్తుంది. ఇట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉండే ప్రసక్తే లేదు. కేవలం 4 దశాబ్దాలుగా మా తండ్రి పార్టీకి సేవలు అందించారు, అయినప్పటికీ కూడా మా కనీస గౌరవం ఇవ్వలేదంటూ కూడా వాపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తన తండ్రి వారసత్వంగా మేము వచ్చాము, ఇద్దరు అన్నదమ్ములో ఉన్నాం, మా తమ్ముడికి టికెట్ ఇస్తారని ఆశించాము. లేదు, గత ఎన్నికల్లో నాకు టికెట్ కేవలం పక్కా కాన్స్టిట్యూన్సీలో నాకు టికెట్ ఇచ్చారు అక్కడ, కానీ సొంత పార్టీ నేతలు వెన్నుపోటు పడిచారు. ఇవన్నీ కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వాటి కనీసం పరిశీలన కూడా తీసుకోలేదని కూడా గతంలో చంద్రబాబు కూడా ఫిర్యాదు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం వీరందరిపై కూడా సానుకూలంగా స్పందించి సుభాష్ కుటుంబానికి కాస్త భరోసా ఇచ్చేట్టు తెలుస్తుంది. అయితే మాత్రం స్థానికంగా రాజంపేటలో ఒక సుభాష్ కుటుంబంతో ఇతర నేతలు ఎవరైతే జగన్మోహన్ రాజు లేదా సంగారెడ్డి వీళ్ళు ఉన్నారో కూడా కాస్త విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ పార్టీ పరంగా సుభాష్ కుటుంబం గెలిస్తే మాత్రం ఖచ్చితంగా కాస్త బలోపేతం అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళను నిలదొక్కడానికి కారణం చేత సొంత పార్టీ నేతలతో పాటు సామాజిక చెందిన నేతలే కొంచెం బలంగా వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా వీళ్ళందరిపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. అఖిల.